హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప విలేజ్ లోగోస్. గుడిపాటి పుష్ప విలేజ్ లోగోస్. ఇవాళ సండే కదా ఫ్రెండ్స్, సండే కాబట్టి సండే అంటే చికెన్ అంటే సండే. అందులోకి ఇవాళ బగారా అన్నం అంటే పలావు విత్ చికెన్ కాంబినేషన్. పిల్లలకు వచ్చేది ఒకరోజు కదా ఫ్రెండ్, వీక్లీలో హాలిడే. ఆ హాలిడేలో కూడా వాళ్ళకి ఇష్టమైన చేసి పెట్టకపోతే ఎలా ఫ్రెండ్స్? అందుకని వాళ్ళకి ఎంతో ఇష్టమైన మా పిల్లలకి బగారా రైస్ విత్ చికెన్ కాంబినేషన్. ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మసాలా అన్నీ వేసుకుందాం. మసాలా దినుసులన్నీ చెక్క, లవంగం, ఇలాచి, అల్లం చిన్నులపాయ పేస్ట్, కొంచెం కొబ్బరి మసాలా, ధనియాలు ఫ్రెండ్స్, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, పలావుకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకొని అదిగో ఫ్రెండ్స్ అలా అటు ఇటు మ్యాగ్నేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. కొంచెము మీకు ఇష్టమైతే కొంచెం గరం మసాలా, చిటికెడు గరం మసాలా ఫ్లేవర్ కోసం ఫ్రెండ్స్. కొంచెం గరం మసాలా, వీలైతే కొంచెం చికెన్ మసాలా. నేనైతే స్పైసీగానే తింటాను ఫ్రెండ్స్ మా పిల్లలు. అందుకని వాళ్ళ కోసం కాస్త లేట్ అయినా వాళ్ళకి ఇష్టంగా ఉండేటట్టు చేస్తాను ఫ్రెండ్స్. ఎక్కువ నేతిలోనే వేయిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాగా దగ్గర పడ్డది. అంత కొంచెం పెరుగు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకొని అదిగో ఫ్రెండ్స్ దగ్గరికి ఇంకా వాటర్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నేనైతే 4 డబ్బాలు బియ్యం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. డబ్బాకి 2 డబ్బాలు వాటర్, 4 డబ్బాలు, 4 × 2 8 డబ్బాలు వాటర్ ఫ్రెండ్స్. కొంచెం మిల్ మేకర్ కూడా యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెము మిల్ మేకర్ మా పెద్ద పాపకి చాలా ఇష్టం. మిల్ మేకర్ అన్నా రైస్లో వేస్తే చాలా తింటుంది ఎంతో ఇష్టంగా. పిల్లల కంటే మనకు ఏం కావాలి ఫ్రెండ్స్? అది ఫ్రెండ్స్ మిల్ మేకర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా వాటర్ కొలత పోసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వాటర్ యాడ్ చేసుకున్నాము. ముందుగానే వాటి కోసం బియ్యం నానబెట్టి అదిగోండి ఫ్రెండ్స్. నానబెట్టుకుంటే రైస్ బాగా పొడి పొడిలాడుతా క్రిస్పీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేసుకుందాం. 1కి 2 డబ్బాలు. ఇప్పుడు నేను అలా 4 డబ్బాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ బియ్యం. 4కి 4 2 8. 8 అనేది కొంచెం తగ్గించే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బియ్యం నాని ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని 7 డబ్బాలే వాటర్ తీసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈలోపు కళాయి ముట్టించుకొని గోంగూర పచ్చడికి ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. చికెను పులావు కంటే చికెను గోంగూర రైస్ అంటే గోంగూర పచ్చడి ఎంతో కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక కళాయి పెట్టుకొని కొంచెంత ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ గోంగూరని శుభ్రంగా గోంగూర కట్ చేసి ఒలుచుకొని శుభ్రంగా వాష్ చేసుకొని గోంగూర డీప్ ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. వెనకటి కాలంలో మన అమ్మమ్మ వాళ్ళు అయితే వాటర్ వేసి ఉడికించుకుంటారు. కానీ ఆ పచ్చడి 1 or 2 డేస్కే పడైపోద్ది. ఇది 1 వీక్ అయినా అలానే ఉంటుంది ఫ్రెండ్స్. 1 వీక్ అయినా అలానే ఉంటుంది. ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, అందుకు. ఇలా గోంగూర పచ్చడి పులావ్ వేసుకొని తింటూ ఉంటుంది ఫ్రెండ్స్. దాని ముందు నాన్ వెజ్ కూడా దిగబెడతాయి. ఇలా అటు ఇటు స్మాష్ చేసుకొని ఫస్ట్ గోంగూర మెత్తగా అయ్యేలాగా డీప్ ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నాను కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మీ అండ్ సపోర్ట్ మీ. ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఏదైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గోంగూర మెత్తగా స్మాష్ అవుతూ ఉంది. గోంగూర మెత్తగా వడబడ్డాక బాగా దగ్గరికి వచ్చాక నెక్స్ట్ మిర్చి వేయించుకున్నాం. అన్నీ ఆయిల్లోనే డీప్ ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. వాటర్ అసలు యాడ్ చేయకూడదు. ఈ పచ్చడి 1 వీక్ అయినా ఎక్కడికి పోదు.
వైట్ రైస్ కూడా కమ్మగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అంజయ్ రెడ్ బటన్ చూసినా. హాయ్ ఫ్రెండ్స్, అది ఎసిడ్ పెరుగుతూ ఉంది. ఎసిడ్లో బియ్యం వేసుకోవాలి. ఇలా చిల్లులు బొచ్చులో రైస్ వేసుకుంటే అన్నం సంగడి కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా రైస్ మొత్తం వేసుకోవాలి. ఇదో ఒక డబ్బాకి 2 డబ్బాలు వాటర్. ఇప్పుడు నేను 4 డబ్బాలు తీసుకున్నాను. 4 డబ్బాలకి 4 8 వాటర్ తీసుకోవాలి. కానీ 8 గ్లాసులు తీసుకుంటే సంగటి అయిద్దని నేను 7.5 తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అలానే తీసుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, అది మన గోంగూర దగ్గరికి స్మాష్ అయిపోయింది, దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇవి తీసేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి. కళాయిలో ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేయించుకుందాం. ఇలా అన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్రెండ్స్ పచ్చడి పాడైపోదు. ఇలా మిర్చి వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇష్టమైన వాళ్ళు ఒక టమాటా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని పుల్లగా ఉండవు గోంగూర కట్టలు. పులుపు ఇష్టపడేవారు ఒక టమాటా కాయ వేసుకొని స్మాష్ చేసుకోవచ్చు. ఇంకా అందులో అంత చిన్న అల్లం ముక్క అవి కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. గోంగూర పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు పచ్చడి చిన్న అల్లం ముక్క, అంత చిన్న ఉల్లిపాయలు 2, ఒక ఉల్లిపాయ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవడం. అల్లం వేసుకుంటే వచ్చే టేస్టే వేరు ఫ్రెండ్స్. ఇవి మగ్గాక నేను వేసి చూపిస్తాను. వీళ్ళు 10 మన రైస్ అన్నం కూడా ఉడుకుతూ ఉంది. ఎందుకంటే మనం ఇందాక దాకా రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి 2-3 అవర్స్ కరెక్ట్గా కొలత కరెక్ట్గా 4కి 4, 4 2 8 పోస్తే సంగటి అయింది. అందుకని కొంచెం 7.5 గ్లాసులు తీసుకున్నాను వాటర్. ఇప్పుడు అన్నం బాగా పొడిలాడుతూ వచ్చింది. ఇక్కడ దాకా వచ్చిందో చూస్తాం ఫ్రెండ్స్. చికెన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదో ఫ్రెండ్స్, సండే అంటే చికెను పలావ్ మా పిల్లలకి ఎంతో ఇష్టం ఫ్రెండ్స్. వాళ్ళ కోసమే కదా ఫ్రెండ్స్ మనం ఎంత కష్టపడ్డా. చూసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మై ఛానల్ నేమ్ ఇది పుష్ప విలేజ్ లోగోస్, గుడిపాటి పుష్ప విలేజ్ లోగోస్. ఓకే ఫ్రెండ్స్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామా. ఇలా శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఫ్రెండ్స్ వాటిని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈలోపు మన అన్నం ఎక్కడ దాకా వచ్చిందో చూద్దామండి. దగ్గరికి పడింది ఫ్రెండ్స్, నీరు దిగుతుంది. ఒక 5 minutes అయితే అయిపోద్ది. లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి గార్నిష్ చేసుకోవడమే. కొంచెం లాస్ట్లో నెయ్యి వేస్తే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫ్లేవరే వేరు, హోటల్ స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 5 minutes నీరు దిగితే మన వేడి వేడి బగారాను రైస్, మన గోంగూర పచ్చడి మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. 2 మిక్సీ పట్టుకుందాం. ఈలోపు గోంగూర మిక్సీ పట్టుకుందాం. అన్నం నీరు దిగేలోకి గోంగూర వేసుకొని కొంచెం అల్లం ముక్క వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం అల్లము, చిన్న ఉల్లిపాయ, ఆనియన్స్, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ మిక్స్ చేసి పట్టుకుందాం ఫ్రెండ్స్. మిక్స్ పట్టుకొని తాలింపు వేసుకుంటే కనీసం 1 week దాకా చెడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువసేపు తిప్పకూడదు, 1-2 సిప్పులు చాలు. ఎందుకంటే రోట్లో నూరుకున్న స్టైల్గా కచ్చా పచ్చిగా ఉంటుంది. మెత్తగా తిప్పామనుకో రోతగా పేస్ట్గా ఉంటుంది, తినరు. ఫ్రూట్స్ ఒక సిప్పు అయితే కచ్చా పచ్చిగా మెదుగుద్ది.
ఓకే ఫ్రెండ్స్, మిక్సీ పట్టాం కదా, దాన్ని పోపు పెట్టుకున్నాం. పుట్టించి గోంగూర పచ్చడిని తాలింపు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇలా తాలింపు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఒక వారం రోజులైనా అలానే నిల్వ ఉంటుంది. ప్లస్ మనం తినడానికి టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో పంటి కింద అలా తాలింపు తగులుతూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పోపు వేసుకుందామా. కొంచెం ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఏంటి కొంచెం పసుపు వేస్తే ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. పసుపు వేసుకోవడం అన్నిట్లో మంచిది కదా ఫ్రెండ్స్, యాంటీబయాటిక్ పసుపు. కరివేపాకు, ఓకే ఫ్రెండ్స్, తాలింపు రెడీ. మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అందులో వేసేద్దాం. ఈ పచ్చడి అంటే మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ముఖ్యంగా మా పెద్ద పాప చాలా ఇష్టంగా తింటుంది. పలావు, గోంగూర పచ్చడి, దీని ముందు ఏ వెజ్ నాన్ వెజ్ కూడా దిగదిడిపోతాయి. మన గుంటూరు వారి ప్రాణం ఏంటి ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి. ఎందుకంటే ఫ్రెండ్స్ తాకే గుంటూరు వారి గోంగూర పచ్చడి ఎంతో నానుడి, తెలిసిందే కదా ఫ్రెండ్స్. సో తాలింపు వేస్తుంటేనే ఎంత మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇలా వేడి వేడి అన్నంలో అలా వేసుకొని తింటే చెప్పనవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మన చికెన్ ఎక్కడ దాకా చికెన్ ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చికెన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. స్టవ్ ముట్టించి కళాయి పెట్టి ఆయిల్ వేసి మసాలా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ మీ ఇష్టం, ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు. చికెన్ కాబట్టి కొంచెం మసాలా కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుద్ది ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, లవంగం, మన ఇష్టం, ఆప్షనల్ ఫ్రెండ్స్. కానీ ఈ పడితే చాలా బాగుంటుంది ఫ్లేవర్. నేనైతే వేసుకుంటాను, అది అందుకంటే ఏం లేదు, మీ ఇష్టం అదంతా. అది టమాటా, ముందుగా వేసేస్తే మగ్గిపోయిద్దని, అంతకంటే ఏం లేదు ఫ్రెండ్స్. కొంతమంది ఏంటంటే చికెన్లో పాటు వేసుకుంటారు, కొంతమంది ఏంటంటే ముందే వేసుకుంటారు. ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. వాటితో పాటు ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్, మసాలా పేస్ట్, కొబ్బరి పేస్ట్, ఇవన్నీ కూడా ఇందులోనే వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ వేద్దామా. అల్లం చిన్నులపాయ పేస్ట్, కొబ్బరి అన్నీ మసాలా బట్టిన పేస్ట్ వేద్దాం ఫ్రెండ్స్. అవి కూడా అన్నీ స్మాష్ చేసేసుకున్నాం. అది కూడా స్మాష్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మా బాబు ఎంతో ఇష్టంగా తింటాడు ఫ్రెండ్స్ చికెన్, పలావ్. వాడు ఇప్పుడు పనిమాలు పలావ్ అయినా కానీ చికెన్ కోసమే వాడు వెయిట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. చికెన్ అయితేనే తింటాను మమ్మీ అంటే. ఇంకొంచెం మసాలా వేస్తున్నాం ఫ్రెండ్స్, తక్కువగా ఉంది, మసాలా తక్కువగా ఉన్నట్టుగా ఫ్రెండ్స్. ఇంకొంచెం యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇదే మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లము, చిన్నులపాయ, కొబ్బరి, పచ్చిమిర్చి, ఆనియన్ అవన్నీ మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్నాం. చికెన్ కాబట్టి కొంచెం మసాలా ఎక్కువగానే పడాలి ఫ్రెండ్స్. అలా అటు ఇటు స్మాష్ చేసి ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ.
అండ్ లైక్ మీ. ఇప్పుడు చికెన్ వేసుకున్నాం ఫ్రెండ్స్. చికెన్ ఆ మిశ్రమాలు కలయబెట్టుకొని కొంతమంది ఏంటంటే ముందుగానే చికెన్ ఇవన్నీ వేసుకొని మసాలా అన్నీ వేసి కలబెట్టుకుంటారు. కానీ ఇది నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ కలయి పెట్టుకోవాలి. పైకి కిందకి మొత్తం అన్నీ కలయి పెట్టుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తగినంత పసుపు ఇప్పుడే పెట్టేసుకుంటే పసుపు, కారం, ఉప్పు అవన్నీ ముక్కకు బాగా పడతాయి ఫ్రెండ్స్. తగినంత పసుపు, తగినంత ఉప్పు. నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ కదా కొంచెం కల్లుప్పు వేసుకొని తర్వాత తగ్గితే మనం సాల్ట్ వేసుకోవచ్చు. అట్లా తగినంత కారం. మసాలా ఐటెం కాబట్టి ఫ్రెండ్స్ కొంచెం కారం ఎక్కువగానే పడుద్ది ఫ్రెండ్స్. తగినంత కారం ఫస్ట్ వేసుకొని ఇవన్నీ కలయబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకున్నామా మొత్తం కిందికి మీదకి అన్నీ కలయబెట్టి గార్నిష్ చేసుకొని ప్లేట్ పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. అప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 minutes హై ఫ్లేమ్లో మగ్గించుకుందాం ఫ్రెండ్స్.